ఇండియన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్కి మీకు స్వాగతం సుస్వాగతం. అబ్బా మళ్ళీ వచ్చాడు. యాక్చువల్గా అయితే మండే రావాలి, బట్ ఒక రోజు లేట్ అయిందనమాట. బట్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చాం. అంత తొందర ఎందుకు బాయ్, స్టార్ట్ చేసేద్దాం. మరి ఫస్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే చావా నుంచి మొదలెడదాం. చావా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మైండ్ బెండింగ్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తుంది అనమాట. ఓకే సూపర్ సూపర్. జోరు మాత్రం అసలు తగ్గట్లేదు అనమాట. ద లయన్ రోర్ అని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు దాకా ఇండియాలో అయితే ఈ ఫిలిం 145 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. మామూలుగా అయితే నార్త్ లో మనలాగా ఫ్రంట్ లోడెడ్ అయితే ఉండవు అనమాట. మనం ఫస్ట్ 3 days వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే మనకి సెలబ్రేషన్లు అవన్నీ ఉంటాయి కాబట్టి. నార్త్ లో అయితే అలా వెళ్ళరు గైస్. ఫ్రైడే వదిలేసి వీకెండ్ సాటర్డే అండ్ సండే అయితే జంప్ ఉంటుంది. ఫస్ట్ డే ఎప్పుడు జంప్ ఉండదు. అలాంటి ఫస్ట్ డే కూడా 33 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది ఫిలిం. ఫస్ట్ డేకి అంటే ఫ్రైడే, థర్డ్ డేకి అంటే సండేకి 11 crore జంప్ అయితే ఉంది. అది యాక్చువల్లీ చాలా హ్యూజ్ జంప్ అనమాట. స్టార్ పుల్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ విక్కీ కౌశల్ కూడా పెద్ద స్టార్, సంభాజీ మహారాజ్ గారు ఇంకా పెద్ద స్టార్ కాబట్టి ఆ మాత్రం పుల్ ఉండడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. రివ్యూ వీడియో అయితే ఛానల్లో ఉంది, ఎవరైనా చూడాలనుకుంటే ముందే వెళ్ళి చూసేయండి. ఫిల్మ్ కి ఏమైనా మేజర్ సెట్ బ్యాక్ ఉందంటే అది ప్రమోషన్స్ చేసి వేరే లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయకపోవటమే. సౌత్ లో అయితే గత 4 రోజులుగా గమనిస్తూనే ఉన్నాను, సోషల్ మీడియాలో మొత్తం హిందీ రానని ఫస్ట్ టైం బాధపడ్డానని చెప్పి చాలా మంది అయితే కమెంట్స్ చేస్తున్నారు అనమాట. రోహిత్ శెట్టి గారి చూయింగం 3 లాంటి సినిమాలే డబ్ చేసినప్పుడు ఇలాంటి సినిమాలు ఎందుకు డబ్ చేయరు, హిస్టరీ మొత్తం తెలియాలి కదా అని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు. మరి మార్కో ఫిలిం లాగా ఇది కూడా ఏమైనా డబ్ చేసి మళ్ళీ తెలుగులో రిలీజ్ చేస్తారేమో చూడాలి. బట్ ఏదైతేనే హిందీ రాకపోయినా సరే చాలా మంది అయితే వెళ్ళిపోతున్నారు అనమాట, అట్లీస్ట్ ఆ ఎమోషన్ చూడడానికి. మూవీలో మాత్రం ఓన్లీ 15% చూపించారు అనమాట. అది ఏమేమి దాచారు, ఎందుకు దాచారు అని నేను సపరేట్ వీడియో చేస్తాను యూట్యూబ్ లో, అది కూడా మళ్ళీ చెక్ చేయండి. ఫిలిం కి అయితే హ్యూజ్ లాంగ్ రన్ పొటెన్షియల్ కూడా ఉంది. ఈజీగా 400 crore పైన ప్లే అయితే చేయొచ్చు. అండ్ విక్కీ కౌశల్ గారి నెక్స్ట్ పరశురామ్ అవతార్ కూడా హిందీలో ఇండస్ట్రీ హిట్ పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే కెప్టెన్ అమెరికా బ్రేవ్ వరల్డ్ రివ్యూ కావాలంటే మన ఛానల్లో అయితే ఉంది ఆల్రెడీ అవైలబుల్ గా. ఫస్ట్ డే చావాకి దీనికి రెండింటికి వీళ్ళైతే రివ్యూ ఇచ్చారనమాట. మరి ఈ 4 days లో ఇండియాలో 15 crore దాకా కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. చాలా తక్కువ అనమాట, ఎందుకంటే చావా క్లాష్ అండ్ ఫిలిం మీద కూడా ఎవరికి ఇంట్రెస్ట్ అయితే లేదు. అండ్ ఆడియన్స్ అంతా చావాని చూడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీస్ కూడా అటే వెళ్తాయి కదా. సో మరి చూడాలన్నమాట కెప్టెన్ అమెరికాకి ఫైనల్ రన్ లో ఎంత వస్తుందో ఇండియాలో అని. ఒకవేళ మీరు కానీ సినిమాని కానీ చూడాలనుకుంటే మన ఛానల్లో రివ్యూ అయితే ఉంది, రివ్యూ చూసేసిన తర్వాత మూవీకి వెళ్ళండి. మరి నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే సనమ్ తేరీ కసం రిలీజ్. సినిమా అయితే వ్యాలంటైన్స్ డే వరకు గట్టిగా పర్ఫామ్ చేసింది అనమాట. లాస్ట్ బాక్స్ ఆఫీస్ వీడియో చెప్పాను కదా, 30 crore నెట్ అయితే ఈజీగా ఆ మార్క్ ని రీచ్ అయిపోతుందని. మరి అలానే 32 crore నెట్ అయితే రీచ్ అయిపోయింది అనమాట ఇప్పుడు దాకా. ఈ ఫిలిం వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిలీజ్ అనమాట. అండ్ గిలిన్ కూడా దాటేసింది ఈ ఫిలిం. మరి ఈ ఫిలిం అయితే ఎంతమంది చూసారో, ఎంతమంది దీనికి ఫ్యాన్స్ కింద కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. మరి థండర్ విషయానికి వచ్చేస్తే ఓపెనింగ్స్ చేయి గారి కెరీర్ లోనే హైయెస్ట్ అనమాట. బట్ అంత లాంగ్ రన్ అయితే రాలేదు. బ్రేక్ ఈవెన్ అయితే 6 days లోనే కంప్లీట్ అయిపోయింది. కానీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ప్రింట్స్ అవన్నీ లీక్ అయిపోయినాయి. హెచ్డీ ప్రింట్స్ వచ్చేయడం, ఇన్స్టాగ్రామ్ లో కూడా మూవీని అయితే వేసేయడం చాలా పెద్ద సెట్ బ్యాక్ అయిపోయింది ఫిలిం కి. అండ్ వ్యాలంటైన్స్ డే కి కెప్టెన్ అమెరికా న్యూ బ్రేవ్ వరల్డ్ అండ్ చావా రావడంతో దీని సంగతి అయితే అయిపోయింది అనమాట. ఏదో కొంచెం నెంబర్స్ మాత్రమే యాడ్ అవుతున్నాయి. సినిమా అయితే హిట్ అయిపోయింది. మరి సినిమా అయితే ఫైనల్ కలెక్షన్ గా 80 crore అయితే కలెక్ట్ చేసింది ఇప్పుడు దాకా. ప్రింట్స్ లీక్ అవ్వకుండా ఇంకొంచెం టైం గానీ ఎక్కువ ఉంటే, అదే క్లాస్ రాకపోయి ఉంటే సినిమా అయితే 100 crore ని ఈజీగా టచ్ చేసి ఉండేది. మరి చూద్దాం ఇంకా అరొక అయినా 100 crore వెళ్ళిపోతుందో లేదో అని. నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే విశ్వక్సేన్ గారి లైలా అనమాట. ఫిలిం అయితే R-rated లో రిలీజ్ అయింది. 14th రోజునే అన్ని సినిమా క్లాస్ తో రిలీజ్ అయింది అనమాట. కానీ మూవీకి అయితే బీభత్సంగా నెగిటివ్ రివ్యూస్ అయితే వచ్చేసి ఆడియన్స్ అయితే ఆల్మోస్ట్ రిజెక్ట్ అయితే చేస్తారు. మరి ఇప్పుడు దాకా ఈ ఫిలిం అయితే 3.85 crore అయితే కలెక్ట్ చేసింది. మరి థియేటర్ దగ్గర దొరికిన స్క్రీన్స్ కూడా పోయాయి అనమాట. ఫిలిం అయితే ఆల్మోస్ట్ వాష్అవుట్ స్టేజ్ లోనే ఉంది, వాష్అవుట్ అయిపోయినట్టే. మరి విడమయూర్చి విషయానికి వచ్చేస్తే అదే తెలుగులో పట్టుదల అజిత్ గారి ఫిలిం అయితే 100 crore మార్క్ ని 4 days ముందే రీచ్ అయిపోయింది. మరి ఆ తర్వాత ఫిలిం అయితే రన్ కూడా ఫినిష్ చేసుకున్నట్టయితే ఉంది. ఎక్కువ నెంబర్స్ అయితే యాడ్ అవ్వట్లేదు. ఫిలిం అయితే ఇప్పుడు దాకా 137.4 crore అయితే కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఫ్లాపే. మరి అజిత్ గారి కెరియర్ కి నెక్స్ట్ గుడ్ బ్యాడ్ అగ్లీతోనే కమ్బ్యాక్ అనుకుంటాం. మరి గుడ్ బ్యాడ్ అగ్లీ విషయానికి వచ్చేస్తే ఫిలిం అయితే ఇప్పుడు దాకా 12 crore మాత్రమే కలెక్ట్ చేసింది. రన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకెవరు వెళ్ళట్లేదు అనుకోండి. బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. 20 crore బడ్జెట్ తో వచ్చిన ఈ ఫిలిం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయితే అయిపోయింది.